మే నెలలో ఇప్పటికే 16 సినిమాలు విడుదలైతే అందులో ఒక్కటీ తనదైన మార్కును చూపించలేకపోయింది. ఇక ఈ వీకెండ్లో అయితే డబ్బింగ్తో కలిపి 8 సినిమాలు వస్తున్నాయి. అందులో ఫ్యూరియోసా, ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా భారత్లో గురువారమే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. అలానే శుక్రవారం లో బడ్జెట్ మూవీస్ వ్యాన్, బిగ్ బ్రదర్, డర్టీ ఫెలో, సిల్క్ శారీ చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. వివాదాస్పద చిత్రాలు ది కేరళ స్టోరీ, బస్తర్తో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చిన ఆదా శర్మ నటించిన క్రిమినల్ ఆర్ డెవిల్ మూవీ సైతం ఫ్రైడే రిలీజ్ అవుతోంది. బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో రకరకాల గెటప్స్ వేసి పాపులారిటీ పొందిన గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ కూడా ఈ జాబితాలో ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డి 2 ఏళ్ల క్రితం రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేన పెళ్లి కూడా చేసుకున్నాడు. అతను నటించిన సెకండ్ మూవీ లవ్ మీ శనివారం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చిత్ర బృందానికి ముందస్తు అభినందనలు తెలియజేశాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి దీనికి స్వరాలందించారు. సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ దిల్ రాజు కోరిక మేరకు నైజాంలో సింగిల్ థియేటర్లు కొన్నింటిని తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. మరి ఈ 8 చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి.